అందరికీ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను దొండకాయ ఇగురు వివరంగా అర్థమయ్యేలాగా చెప్తాను, సరేనా? ఈ ఒక్క కర్రీ నేర్చుకుంటే చాలమ్మా, ఆటోమేటిక్గా అన్ని కర్రీలు ఇదే ఫామ్లా ఇదే టైప్లో చేయాలి. అర్థమైందా? ఇగుర్లు అంటే ఇంతే సేమ్ ఫామ్లా అమ్మ. మీరు డెఫినెట్గా చేస్తారని ఈరోజు వివరంగా చెప్తాను. దానికి కావాల్సింది, మనం ఫస్ట్ ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక కొద్దిగా ఏడుశనకాయ గుళ్ళు, మీ ఇష్టం అమ్మ, వేసుకుంటేనే వేసుకోండి, లేదంటే వద్దు. కానీ ఇలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇలాగా తిప్పుకుంటూ సన్నమంట మీద ఒక 5 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉండండమ్మా. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకోండి అమ్మా. ఇక మనం దొండకాయ ముక్కల్ని ఇలాగా బారుగా కాదు, రౌండ్గా కట్ చేసుకోవాలి, సరేనా? సన్నగా మరీ లావు వద్దమ్మా, మనం తొందరగా ఉడకదు కూర. ఇలా సన్నగానే కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసేసుకుని ఓవరాల్గా మొత్తం కలిసేలా కలుపుకోండమ్మా. ఇలాగా నిదానంగా జాగ్రత్తమ్మా, సరేనా? ఇలా కలిసిన తర్వాత, ఇలా ఓవరాల్గా కలిసిన తర్వాత ఇప్పుడు మూత వేసేసుకోండమ్మా. అప్పుడే మనకి తొందరగా ఏగిద్ది, లేదంటే కింద ఏగిద్ది కానీ పైన పచ్చిగా ఉండిద్ది. అదే మీరు మూత పెట్టుకుంటే కంప్లీట్గా ఏగిపోతూ ఉండిద్దమ్మా, సరేనా? సన్నమంటే పెట్టుకోండమ్మా. ఇప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేదంటే అడిగంటేస్తూ ఉండిద్ది. 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఓవరాల్గా కలుపుకోండమ్మా, సరేనా? ఎలా పడితే అలాగ తిప్పకండమ్మా, స్లోగా ఈ విధంగా తిప్పితే మనకి ముక్క అనేది చెదరవకుండా నీట్గా ఉండుద్దమ్మా, లేదా పీకుడైపోద్ది కూర. ఇలా ఒక 10 నిమిషాల వరకు కలిసేలాగా బాగా కలుపుకోండమ్మా. ఇక ఇంతేనమ్మా, దొండకాయ ఇగురు అంటే ఇంతేనమ్మా, సరేనా? ఎవరైనా ఇలాగే చేస్తారు. మీకు ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే, అసలు వంటకం కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అమ్మా ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. ఇగురు కర్రీలకి మనం ఒక సైడ్ డిష్గా ఏదోటి రసం పెడతాం, అవునా కదా? అలాగే నేను కూడా చింతపండు రసం వేసుకుని హ్యాపీగా లాగిచ్చేస్తున్నాను. బాయ్ అమ్మా.